హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో టేస్టీ చికెన్ కర్రీ అండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ మొదటిసారి వండే వాళ్ళు, బ్యాచిలర్స్ ఎవరైనా సరే చాలా ఈజీగా టేస్టీగా వండుకోవచ్చండి. నేను ఇక్కడ చికెన్ కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చికెన్ కర్రీ తయారీ విధానం చూద్దామండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లోకి తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, 1 స్పూన్ గరం మసాలా పొడి, అలాగే కొంచెం కసూరి మెత్తి వేసానండి, అది క్రష్ చేసి వేసాను. 1 స్పూన్ పచ్చి మసాలా పేస్ట్ వేసానండి, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ కొంచెం మజ్జిగ వేసానండి. ఇలా పెరుగు వేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుందండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో పీసెస్కి అంతా కూడా ఈ మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు అలా వదిలేయాలండి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ కర్రీ కోసం బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నామండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అవుతుందని నేను ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, అలాగే బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నాను కదండి, కొంచెం కారం వేసాను, చిటికెడు, ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు మనకి బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఈ ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. నేనైతే రైస్లోకి చేస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి చూపించిన గరం మసాలా వేసుకొని వేయించుకోవాలండి. బిర్యానీ ఆకు, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఒకసారి వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. మనకి చికెన్లోంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్తో చికెన్ బాగా మగ్గించుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి గ్రేవీగా వస్తుంది కర్రీ, రైస్లోకి చాలా బాగుంటుందండి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చికెన్ని ఎంత బాగా మగ్గించుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మనకి చికెన్ నుంచి ఎంత వాటర్ వచ్చిందో, ఈ వాటర్లో బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుని ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించాలండి. ఇప్పుడు నేను మూత తీసాను, పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టి వేసానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనకి వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. మనం చికెన్లోనే ఉప్పు, కారం అన్నీ వేసాం కదండి, ఇంక కర్రీలో వేయలేదు. ఒకవేళ ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. చికెన్ మనం చాలాసేపు మగ్గించాం కదండి, ఇప్పుడు వాటర్ తక్కువే పడుతుంది, తొందరగానే కూడా కుక్ అయిపోతుందండి. ఇది బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో, పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇది గ్రేవీగా ఉంటుందండి. అలాగే మనం గరం మసాలా వేసాం, పచ్చి మసాలా వేసాం, హోల్ గరం మసాలా కూడా వేసాం కదండి. ఇలా మసాలా పెట్టి ఒకసారి చేయండి, రుచి అదిరిపోతుంది. ఇప్పుడు మూత తీసానండి, కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి చివరగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొంచెం దగ్గరికి రావాలి, ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 2 నిమిషాల పాటు కూడా ఫ్రై చేసానండి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి. చూడండి, చికెన్ పీస్ కూడా చాలా బాగా ఉడికిందండి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి.
అంతేనండి. ఇలా ఒకసారి మసాలా పెట్టి చేయండి. చాలా ఈజీగా, టేస్టీగా ఉంటుంది. సూపర్‌గా ఉంటుందండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి కాంబినేషన్‌గా రసం పెట్టానండి పక్కన. అది కూడా మీకు చూపిస్తున్నాను. నేను రైస్‌లోకి చేశానండి ఈ కర్రీ. అందుకే పక్కన రసం కూడా పెట్టాను. రసం అయితే నేను మరిగించేసానండి. మీకు తాలింపు చూపిస్తున్నాను. పాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తినేసి, కొంచెం అన్నంలో ఇలా రసం వేసుకొని చికెన్ కర్రీ నంచుకొని తింటే ఇంకా సూపర్‌గా ఉంటుందండి. అదిరిపోతుంది. తాలింపు అయితే ఫ్రై అయిపోయిందండి. రసంలో వేసేసాను. వేడి వేడిగా రసం రెడీ అయిపోయిందండి. అలాగే అన్నం కూడా నేను వండేసాను. ఇప్పుడైతే మేము వేడివేడిగా భోజనాలు చేసేస్తామండి. మీరు కూడా ఈ కర్రీ చేసుకోండి. వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.